హాయ్ హలో వెల్కమ్ టు సిరీస్ కిచెన్. టుడే స్పెషల్ ఫ్రైడ్ రైస్. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేశాను అండ్ నెక్స్ట్ కూడా చూపిస్తాను. మీ ఎక్కువ చిరాగ్గా ఉంటే ఏం చేస్తారు మీరు? నేనైతే మ్యూజిక్ వింటూ వర్క్ చేసుకుంటా. గ్రీన్ చిల్లీ, గార్లిక్, జింజర్ అండ్ కొత్తిమీర, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ, ఆనియన్స్, బీన్స్ అండ్ బేబీ కార్న్, మష్రూమ్, స్ప్రింగ్ ఆనియన్స్. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. జింజర్, గార్లిక్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సేపు కలుపుకొని. దివాళీ బాగా ఎంజాయ్ చేశారు అందరూ? ఎలా జరుపుకున్నారు? ఈసారి మా పిల్లలు అమ్మమ్మ ఇంట్లో చేసుకున్నారు దివాళీ. చాలా బాగా ఎంజాయ్ చేశారు. క్యారెట్, బీన్స్ అండ్ బేబీ కార్న్, ఆనియన్స్ అండ్ క్యాబేజీ. సోయా సాస్ వేస్తే వెజిటబుల్స్ అన్నీ కలర్ చేంజ్ అయిపోతాయి. అలాగే సాల్ట్ కూడా వేసుకోకూడదు, ముక్క మెత్తగా అయిపోతుంది. ఫ్రైడ్ రైస్కి రాగా ఉంటే బాగుంటుంది. ఈ డీల్స్, ఆఫర్స్, లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మొబైల్స్, కుక్వేర్, నేను ఏ ఆయిల్ వాడుతున్నాను, ఏ కుక్వేర్ వాడుతున్నాను అవన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశా. చూడండి, కుదిరితే ఛానల్స్లో జాయిన్ అవ్వండి. ఇలా క్యాప్సికము అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ వేసి, మష్రూమ్స్ వేసి కొంచెం అటు ఇటు కలుపుకోవాలి. అండ్ షెజ్వాన్ సాస్ ఒక స్పూను అండ్ టమాటో సాస్ వేసి కొంచెం సేపు కలుపుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని కలిపేసుకొని వెంటనే రైస్ వేసేసుకోవాలి, ఎందుకంటే ముక్క మెత్తపడకుండా ఉంటుంది. సోయా సాస్ వేయాలి, అలాగే వెనిగర్ ఒక స్పూను అండ్ పెప్పర్ కొంచెం వేసి కలిపేసుకొని. పిల్లల్లో చిన్న నుంచి పెద్ద దాకా అందరూ స్క్రీన్ టైం మొబైల్లో, టీవీలో బాగా ఫుల్ బిజీ ఉంటున్నారు. అండ్ పిల్లలు స్క్రీన్ టైం తగ్గించాలంటే యాక్టివిటీస్ ఏమన్నా అలవాటు చేయండి. పెయింటింగ్ అండ్ గేమ్స్ ఆడటం. అండ్ బిజీ టైంలో వర్కింగ్ వాళ్ళకి కుదరదు, కానీ మన పిల్లలు బాగుపడాలంటే తప్పకుండా చేయాల్సిందే. ఇలా గార్నిషింగ్కి స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొని నేను కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ రెడీ. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయొచ్చు కదా. నా వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్.